వెల్కమ్ టు మనపటి వీడియోస్. మీ ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎగ్జామ్లో ఈ ఒక్క మిస్టేక్ మీరు కానీ చేస్తే మొత్తం మీ ఎగ్జామినేషన్ అంతా కూడా పోతుంది. సో ఈ మిస్టేక్ ఏంటి? ఆల్రెడీ మనం వేరే తెలంగాణ ఎంసెట్ అప్పుడు కూడా చెప్పాము కొంతమందికి, బట్ చాలా వరకు ఫాలో అయ్యారు. ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరైతే మేము తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు చెప్పినప్పుడు చూడని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వల్ల, ఈ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళ ఎగ్జామినేషన్ అయితే పోవటం అంటే ఆల్మోస్ట్ చాలా మార్క్స్ లాస్ అయిపోయారు. మరి ఆ మిస్టేక్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో వీడియోని జాగ్రత్తగా వినండి. చిన్న వీడియోనే, బట్ చిన్న సిల్లీ మిస్టేక్ ఇది. దాన్ని చాలామంది ట్రై చేస్తుంటారు. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఎందుకంటే ఎంసెట్ సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించిన మంచి వీడియోస్ అన్నీ కూడా మన దగ్గర నుంచి రానున్నాయి. లైక్ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి, మంచి కాలేజీలో సీట్ కావాలి, సో ఎలా చేస్తే మీకు ఆ మంచి కాలేజీలో సీటు వస్తుంది అనే టిప్స్ అని కూడా మనం ఇక్కడ చెప్పబోతున్నాం అనమాట. అలాగే కాలేజీకి సంబంధించిన కోడ్స్, కాలేజ్ నేమ్స్, తర్వాత కోర్స్ కోడ్స్ ఇవన్నీ కూడా మనము డాక్యుమెంట్ షేర్ చేయాలి కదా, అవన్నీ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాం. కాబట్టి ఆ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్, హాల్ టికెట్స్ కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఒక యూట్యూబ్, టెలిగ్రామే కాకుండా మన యాప్ ద్వారా కూడా వస్తుంటాయి. సో దాని ద్వారా ఏది కూడా మిస్ అవ్వరు. రేపు ఈవెన్ మీరు జేఎన్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా, లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కూడా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన యాప్ ద్వారా వస్తుంటాయి. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము మిస్టేక్ ఏంటి, ఎలా చేస్తారు, జనరల్గా ఎలా ఉంటుందో సినారియో నేను చెప్తాను. ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను కూర్చొని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాడు. కంప్యూటర్ పైన అతనికి క్వశ్చన్స్ అనేది కనపడుతుంటాయి. లెఫ్ట్ రైట్ కూడా స్టూడెంట్స్ ఉంటారు, ఒక 2 feet 3 feet డిస్టెన్స్లో ఉంటారు. అయితే ఈ స్టూడెంట్స్ వాళ్ళ మోస్ట్లీ కూడా వేరే కాలేజ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్ వచ్చిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 100 క్వశ్చన్స్ వరకు హ్యాండిల్ చేయగలుగుతారు. మిగతా క్వశ్చన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు క్వశ్చన్ రాదు కాబట్టి ఈ పక్కన ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఇతన్ని అడుగుతుంటారు. సో కెమెరాలు ఉన్నప్పటికీ, ఇన్విజిలేటర్ ఉన్నప్పటికీ జనరల్గా స్టూడెంట్ చేసే ఆ సినారియో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అడుగుతుంటారు. సో ఫస్ట్ థింగ్, అడగటం తప్పు, మేము దాన్ని ఎంకరేజ్ చేయము. ప్లస్ ఇంకోటి, కెమెరాలో చూస్తుంటారు, రేపు పొద్దున మీరు దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద మీరు డిబార్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అది మీకు అందరికి తెలిసిందే. కానీ స్టిల్ కొంతమంది ఏంటంటే అడుగుతుంటారు. సో అలా అడిగేటప్పుడు ఒక విషయం గమనించాలి. ఏంటంటే, ఏదైతే ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఉందో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద మీకు వాటి ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ ఇచ్చి దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. 4th క్వశ్చన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ x² + ax + bc = 0 అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు ఏం చేస్తారు, పక్కనున్న స్టూడెంట్ని అడుగుతారు. ఏమని అడుగుతారు, ఈ క్వశ్చన్ మొత్తం మీరు చెప్పలేరు కాబట్టి అతను ఏం చెప్తారు, మీరు నాకు ఈ 4th క్వశ్చన్ ఏదైతే ఉందో 4th క్వశ్చన్ ఆన్సర్ కావాలి అని చెప్పి అడుగుతారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సరే అతను రాస్తే మీకు చెప్పాడా, మీరు పప్పులో కాలేసినట్టే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆర్డర్లో రావు. అంటే మీకు వచ్చిన 4th క్వశ్చన్ అతనికి 4thలో రాదు. అతని క్వశ్చన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది. 20th 25th, లేకపోతే అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అనమాట. ర్యాండమ్గా పిక్ చేస్తుంది సిస్టమ్. ఏం చేస్తుంది, ర్యాండమ్గా ఒకరికి వచ్చిన క్వశ్చన్ ఇంకొకరికి ఆ సీక్వెన్స్లో రాదు. మొత్తం 160 క్వశ్చన్స్ అవే ఉంటాయి ఆ షిఫ్ట్కి, కానీ క్వశ్చన్ సీక్వెన్స్ మాత్రం మారిపోతుంది. సరే 4th క్వశ్చన్ మీరు ఏం చేశారు, సరే ఇంత పెద్ద క్వశ్చన్ చెప్పేశారు అతనికి. అతను ఏం చేశారు, చెక్ చేసుకున్నాడు క్వశ్చన్ని. అతనికి 25th క్వశ్చన్ అంటే అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన, బి అని చెప్తాడు. సో బి అంటే మీకు ఇక్కడ 2 ఉంది, కానీ అక్కడ పరిస్థితి అంటే ఈ x² - x + 1 అనేది ఉంది ఆన్సర్. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో ఇవి కూడా జంబుల్ అయిపోతాయి. అంటే ఫస్ట్లో ఉండేది 4thకి వెళ్ళిపోతుంది, 4thలో ఉండేది 3rdకి వెళ్ళిపోతుంది, లేకపోతే 2ndలో ఉండేది 3rdకి వెళ్ళిపోతుంది. ఇవి జంబుల్ అయిపోతాయి. ఈ సీక్వెన్స్ కూడా మనకు తెలియదు. సో క్వశ్చన్ జంబుల్ అయిపోతుంది అండ్ ఆప్షన్స్ కూడా జంబుల్ అయిపోతాయి. సో ఈ రెండు జంబుల్ అయిపోవటం వల్ల మీరు అడిగి అతనికి చెప్పి కూడా వేస్ట్. సో ఆ టైంని మీరు ఎగ్జామ్ పైన, మీకు తెలిసిన ఆన్సర్ రాయటం పైన ఫోకస్ చేయండి. లేదా మీకు రాకపోతే నేను చెప్పిన చీట్ కోడ్ ఏదన్నా ఉంటే దాన్ని అప్లై చేయండి. చీట్ కోడ్ సంబంధించిన వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఓపెన్ చేసుకుని దాన్ని చూసుకుంటే సరిపోతుంది. అంతే తప్పితే పక్కన వాళ్ళని అడిగారా, మీరు ప్రాబ్లం ఇన్విజిలేటర్తో కెమెరాతో కాదు, కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్లోనే ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు చెప్పిన క్వశ్చన్లోనే ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చెప్పినట్టు కాదు, వాళ్ళు తెలీదు మీకు ఇక్కడ ఏమి ఇచ్చినారో ఆప్షన్స్, వాళ్ళకి ఏమి ఇచ్చారో ఆప్షన్స్. సో జంబులు అయిపోయింటాయి కాబట్టి ఖచ్చితంగా 100% మీరు మిస్టేకే చేస్తున్నట్టు. సో ఇది స్టూడెంట్స్, కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయకండి. మిస్టేక్ చేసి అయ్యో నేను మిస్టేక్ చేశానని బాధపడకండి. ర్యాంకులు మార్కులు పోగొట్టుకోకండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.